క్రైస్తల మన పరిశుద్ధుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట క్రైస్తల మనందరికీ ఏదో ఒక సందర్భంలో బట్టలు పిండినటువంటి అనుభవం ఉండి ఉంటుంది. బట్టలు వేయటం తెలుసు కదా, పిండితే మొత్తం నీళ్ళన్నీ గారిపోతూ ఉంటాయి. దేవుని మార్గంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని పిండుతుడు, బట్టలు పిండినట్టు పిండుతుడు. అప్పుడు ఏం జరుగుతుందంటే మన జీవితంలో ఉన్నటువంటి ఆ మైల అంటే వేస్ట్ ఏంటిదంటే మరకలు అన్నీ కూడా రాలి కింద పడతాయి. అప్పుడేం జరుగుతుందంటే దేవుని మార్గమునందు నిలిచినటువంటి మనందరము కూడా దేవుని చేత పిండబడి స్వతంత్రించుకుంటాం. ఈ భూమిని మనము స్వతంత్రించుకుంటాం దేవుని చేత పిండబడినటువంటి వారు మాత్రమే. యేసు ప్రభు వారి జీవితము మనకి ప్రత్యక్ష ఉదాహరణ. యేసు ప్రభు వారు పుట్టినటువంటి దినము మొదలుకొని చివరి నాడు ఆ శుక్రవారపు ఆ ఊపిరి విడిచేటువంటి రోజు వరకు కూడా దేవుని చేత నలగగొట్టబడతా ఉన్నాడు. చివరి రోజు అయితే ఇక తట్టుకోలేని శ్రమ, చివరి దినాన తట్టుకోలేనంత శ్రమ శరీరం మీద పడ్డది. అబ్బా ఎంత కష్టం అని అనిపిస్తుంది చూసే వాళ్ళకి. చివరి నాడు జీవితం అంత కష్టాలు అనుకుంటే ఆ చివరి రోజు చూడలేమని చెప్పేంతగా ఉంటాయి. దేవుని చేతనే శ్రమ పడుతూ ఉన్నటువంటి యేసు ప్రభు వారు ఆ మరణము జయించి తిరిగి లేచిన తర్వాత ఇప్పుడు ఎలాగున్నదంటే ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, అటు తర్వాత ఈ భూమి మీద అధికారము కలిగినటువంటి కనపడినటువంటి అధికారి. మిగిలినటువంటి వాళ్ళందరూ కనపడతారు కానీ యేసు ప్రభు వారు కనపడడు, కానీ అధికారం ఉంది ఆయనకి. ఏదో నాలుగు మాటలు చెప్పించి మిమ్మల్ని ఉబ్బించి ఇట్లాగా చప్పట్లు కొట్టించి ఉపయోగం కాదు చెప్పడానికి చెప్పేటువంటి ఈ కల్పితాలు కాదు, సత్యం, దేవుని సత్యం మన జీవితాల్లో నిలదొక్కునేంతగా మనకు అవసరమైనటువంటి దేవుని సత్యం. ఈ సత్యాన్ని కనుక మీరు అనుసరించేటప్పుడు దేవుని చేత పిండబడతా ఉంటారు, దేవుని చేత నలగగొట్టబడతా ఉంటారు. ఇంతగా నలగగొట్టబడిన తర్వాత ఏం జరుగుతుందంటే యేసు ప్రభు వారు శిష్యులతోటి చెప్తూ ఉన్న మాట ఒకసారి మనము లేఖనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అని. ఎలాగ జయించుడు? కొంతమంది జయించటము కొరకే పెద్ద చదువులు చదివి నేను అదాగుతా ఇదాగుతా అని చెప్పనని చివరికి ఏం జరిగిందంటే వాళ్ళు అనుకున్న సాధించారు. చివరికి వచ్చాలకే ఆ ఒత్తిళ్ళు తట్టుకోలేక పై అధికారపు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవటం అలా జరిగింది. జీవితం అంతా కూడా శ్రమపడి వాళ్ళు కోరుకున్నది సాధించారు. చివరికి వచ్చాకే ఉసూరు కనిపిస్తుంది. అంత కష్టపడి అనుకున్న సాధించి
పైన వచ్చేటువంటి ఆ ఒత్తిడికి తట్టుకోలేక అలాగనే ఇంకా ఉంటాయి కదా, పైన ఉన్నటువంటి అధికారం కాకుండా బయట నుంచి బెదిరింపులు ఉంటాయి కదా, బెదిరింపులు. ఆ బెదిరింపులకి భయపడిపోయి ఆత్మహత్య చేసుకొని పాపం చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు వారు లోకాన్ని జయించి ఉన్నా, నేను లోకాన్ని జయించి ఉన్నాను, ఒక ఏరియాని కాదు, ఒక సర్కిల్ని కాదు, లోకాన్ని జయించి ఉన్నా అని చెప్తా ఉన్నాను. ఎందుకంటే నా యందు ఉన్నటువంటి మీకు శ్రమ ఎదురుపడతారు, నలగొట్టబడతా ఉంటారు కదా, దేవుని చేత నలగొట్టబడతా ఉంటారుగా. అప్పుడు ఏం జరుగుతుందంటే ధైర్యంగా ఉండాలి. వాక్యం వింటూ ఉన్నారు కదా, ధైర్యం తెచ్చుకోవడం ఉండాలి. ఈ ధైర్యం ఎలా కలుగుతుంది ఒకసారి ఆలోచన చేయండి. వాక్యము వినటం ద్వారా ధైర్యం కలుగుతుంది. దాంట్లో మీకు ధైర్యం అనేది చెట్టుకి బలము వేరులో నుంచి కలుగుతుంది, వేరులో నుంచి భూమిలో నుంచి కలుగుతుంది. అలాగనే మీ హృదయంలో రోజంతా కూడా దేవుని వాక్యాన్ని మననం చేసుకుంటా ఉన్నాడు. మననం అంటే ధ్యానం చేసుకుంటా ఉన్నాడు దేవుని వాక్యాన్ని. ఈ వాక్యం ఏం చేస్తుందో తెలుసా? లోకమందు ఉన్నటువంటి ఎవడైనా సరే బెదిరింపులకు పాల్పడేటువంటి వాడు ఉంటాడు కదా, పనికి మాలిన పనులు చేసుకుంటా, పుట్టింది ఎందుకో తెలియక, మనం పుడితే ఒక అర్థం ఉండాలి, ఆ అర్థాన్ని మర్చిపోయి వాళ్ళ పని వాళ్ళు చేసుకుని బతికేటువంటి వారిని భయభ్రాంతులకు గురి చేసి బతికేటువంటి వాళ్ళు ఉంటారుగా, అటువంటి వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంటే పాతాళానికి అనగదొక్కుతాడు. పాతాళానికి మరలా రారు ఇంకా. ఆయన అనగదొక్కిందంటే లేవలేక పడి చస్తారు. అట్లాగనే ఆ జయించినటువంటి దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి ఆయన మాటని ధ్యానం చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడైనా సరే భక్తిహీనుడు అనేటువంటి వాడు అంతకంతకు హెచ్చించబడతా ఉన్నాడు అనుకోండి. ఈడు పని బాగుందిరా, ఒక పని లేదు, ఒక పాట లేదు, మంచిగా తింటాడు, బలాదూరు తిరుగుతాడు, నలుగురిని బెదిరియటం బతకటం, నలుగురిని ముంచటం బతకటం, వీడి పనే బాగుందిరా అని అనుకుంటారు. కానీ నిజానికి భక్తిహీనులు భూమి మీద ఏ మాత్రము కూడా నిలదొక్కుకోరు. వాళ్ళ వేళ్ళు అనేవి భూమి మీద పారుకోవు. బాగా భూమి లోపల కల్లా పొయ్యి వాళ్ళ వేళ్ళు అనేవి గట్టిగా కావు, దేవుడు కానియడం. దేవుని నీతి భూమి మీద ఉన్నది. ఆ నీతిని మనము కలిగి ఉన్నాం. కలిగినటువంటి మనకి ఆయన చెప్తా ఉన్నాడు, మీరు నా యందు ఉన్నారు, నన్ను అనుసరిస్తా ఉన్నారు కదా, రోజు వాక్యం పెడతా ఉంటే వాక్యం వింటూ ఉన్నారు కదా, మీకు ఆయన సమాధానాన్ని ఇచ్చేటట్లుగా చెప్తా ఉన్నాడు. ఆయన సమాధానము మీ జీవితాల్లో నిలబడి ఏం చేస్తుందంటే గొప్పగా మిమ్మల్ని నాటుతుంది. ఆ నాటేటువంటి పరిస్థితులు ఎలాగుంటాయంటే పెళ్ళగించినా సరే ఊడిపోకుండా గట్టిగా భూమిలో కల్లా దేవుడు నాడతాడు. ఆయన వాగ్దానము సెలవిస్తా ఉంది. నేటి దినాన దేవుడు మనకి ఈ రోజున వాగ్దానం చేసి మరీ చెప్తా ఉన్నాడు. ఈరోజు మన వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 34వ వచనం. 37వ అధ్యాయంలో 34వ వచనం. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. దేవుని వాక్యము స్పష్టంగా చెప్తా ఉంది. మీరు మనుషుల చేత కొట్టబడటం కాదు. ఇందాక లేఖనం ఏమో చదువుకున్నా, ఆ లేఖనానికి ఈ లేఖనానికి పూర్తిగా డిఫరెన్స్ ఉంది, చాలా తేడా ఉంది. రెండు కలవు. అది తూర్పునుంటే ఇది పడమట ఉంటుంది. ప్రభు ఏమో చెప్తా ఉంటాడు, మీకు శ్రమ వస్తుంది, ధైర్యం తెచ్చుకొని ఉండండి, నేను లోకాన్ని జయించి ఉన్నా, నా యందు మీకు సమాధానం కలుగుతుంది, ధైర్యంగా ఉండండి. ఇక్కడ లేఖనం ఏం చెప్తా ఉన్నది, మీరు
భూమిని స్వతంత్రించుకున్నట్లు, ఈ భూమి మీద మీరు నిలబడేటట్లు, ఈ భూమిని మీరు చేజెక్కించుకునేటట్లు దేవుడు మిమ్మల్ని లేపుతాడు. అక్కడ లేఖనానికి ఇక్కడ ఉన్నటువంటి లేఖనానికి పూర్తిగా విరుద్ధమయ్యే కలవరం. కానీ దేవుడు ఏం చేస్తారంటే ఈ వాక్యాలని స్థాపించటం కొరకే ఆయన చెప్తా ఉన్నాడు. యేసు ప్రభు వారి జీవితం అంతా కూడా దేవుని చేత శ్రమలు పెట్టబడి, ఆయన శ్రమపరచబడి అటు తర్వాత ఈ భూమి మీద సర్వాధికారాన్ని పొందుకొని ఆయన కనపడదు, కానీ ఆయన అధికారం మాత్రం కనపడతా ఉంటుంది. ఆయన యొక్క క్రియలు మాత్రము ఆయన యందు ఉన్నటువంటి వారి జీవితాల్లో స్పష్టంగా కనపడతాయి. ఒకడు చెప్పిన అనుకోండి, నమ్మలేదు అనుకోండి, నా జీవితంలో దేవుడికి చేసినని చెప్తే నమ్మలేదు అనుకోండి, మనం చెప్తామంటే పుట్టగొడుగులాగా మన వెనక పుట్టగొడుగులాగా చెప్తానే ఉన్నారు. మనం ఏమైనా డబ్బులు ఇచ్చి నువ్వు చెప్పు నా బదులా చెప్పినని చెప్తున్నా లేదు. యేసు ప్రభు వారి యొక్క కార్యాలు నేను చెప్తా ఉన్నా. నా వెనుక నాకు తెలియదు, ఆ పుట్టబోయేటువంటి వాళ్ళు కూడా నాకు తెలియదు, కానీ వాళ్ళు నా వెనుక పుట్టబోతా ఉన్నారు. మొన్న ఈ రోజే పుడతారు, 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత సాక్ష్యం చెప్తారు. ఏమని చెప్తారు? యేసు ప్రభు వారి కార్యాలు నా జీవితంలో జరుగుతా ఉంది అని చెప్పని అంటారు. ఈ మొదట విన్నాడుగా, వీడు వినలేదు అనుకోండి, ఇప్పుడు వెనక వచ్చినటువంటి వాడు కూడా అదే పాట పాడుతూ ఉన్నాడు. నా వెనకున్నటువంటి వాడు కూడా, నేను కూడా అదే పాట పాడుతూ ఉన్నాను. వాడికి ఇంత ఆలోచన ఉంటే ఆలోచించాలి. యేసు ప్రభు వారు వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చి చెప్పిస్తా ఉన్నాడా? లేదు. ఆయన కార్యాలు ఆయన అంటున్నటువంటి వారి జీవితాల్లో స్పష్టంగా కనపడతాయి. ఆయన భూమిని స్వతంత్రించుకునేటట్లుగా మనకి తోడై ఉంటాడు. కానీ నమ్మినటువంటి మనము ఆయన యందు నిలిచి ఉన్నాం కనుక ఆయన మనకి శాశ్వతమైనటువంటి అధికారాన్ని ఇస్తాడు. ఎందుకంటే ఆయనకు అధికారం ఉంది కాబట్టి మనకు అధికారం ఇస్తాడు. అధికారము మన జీవితాల్లో గొప్ప కార్యాలను జరిగించును కాక. అలాగా ప్రార్థించుకుందాం. మహోన్నతుడు అయిన తండ్రి, మీ పవిత్రమైనటువంటి పాదముల చెంత ప్రార్థిస్తూ మీ లేఖనము సెలవిచ్చినట్లు పరలోకపు జీవాధిపతి భూమిని స్వతంత్రించుకున్నట్లు మీ పవిత్రమైనటువంటి రక్త మాంసముల చేత కడగబడినటువంటి మీ ప్రజలు అనుదినము కూడా మీ వాక్యంలో తండ్రి శుద్ధి అవుచు ఉన్నటువంటి మీ ప్రజలు మీ వాగ్దానము నెరవేరునట్లు మీ బిడ్డల పక్షముగా నిలిచి వారికి తండ్రి గొప్ప కార్యములను కనపరచమని, వారి జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి బలమును అయ్యా నిర్వీర్యం చేసి మనుషుని యొక్క ప్రతి ప్రభావమును కూడా తండ్రి బలహీనపరిచి మీ బిడ్డలకు తోడయ్యుండి మీరు వాగ్దానము చేశారు. లోకంలో శ్రమ కలుగును అయినను సరే ధైర్యము తెచ్చుకోనండి అని మీ సత్య ప్రమాణమును నెరవేర్చి మీ బిడ్డలకు తోడయ్యుండి కృప చూపమని ఈ మనవులన్నిటినీ మీ పాదముల చెంత చేర్చి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుని కృప నిత్యము మనకు తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్.